హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో వెజ్ పాస్తా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. పిల్లలు అందరు ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. వెజ్ పాస్తా నేను కప్పున్నర తీసుకున్నానండి. అలాగే పాస్తాలో మనకి రకరకాల షేప్స్ ఉంటాయి. నేను ఈ షేప్ తీసుకున్నాను, షెల్ షేప్ పాస్తా. అలాగే ఇది వీట్ ఫ్లోర్ పాస్తా. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. పాస్తా ఉడికించుకోవడానికి ఇలా ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలత ఏముండదు. ఇందులో 3 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మరగాలి. మనం నూడిల్స్ ఎలా అయితే ఉడికించుకుంటామో ఇది కూడా అదే విధంగా. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇలా మరిగాక పాస్తా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది నూడిల్స్ అంత త్వరగా ఉడకదండి, కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా తెలియకపోతే ఒకటి తిని చూడొచ్చు. అంతగా ఉడకలేదు అనుకుంటే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవచ్చు. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. వార్చుకున్నాక మళ్ళీ మామూలు నీళ్ళతో ఇలా పైనుంచి వేసుకోవాలి. అంటుకోకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు బటర్ వద్దు అనుకుంటే అంతా నూనెతోనే చేసుకోవచ్చు, కానీ బటర్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే బటర్తో పాటు నూనె కూడా వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి 4 రేఖలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 1 కాయ, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ మీడియం సైజ్ది 1 తీసుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ 1/2 కప్పు తీసుకున్నానండి. ఇవి పచ్చి గింజలే. అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు. క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాబేజ్ 1 కప్పు. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు ఏవి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే మగ్గుతాయి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మీకు నచ్చితే ఇందులో బ్రాకలీ కూడా వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పూర్తిగా మగ్గకూడదు, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల టమాటో సాస్ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఉప్పు మనం పాస్తా ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఈ కూరగాయ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా, అలాగే 1/2 స్పూన్ ఆరిగానో వేయడం వల్ల చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కానీ ఇది ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే అస్సలు రుచి ఉండదు. అలాగే 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవి లేకపోతే కనుక మానేయచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. 1-2 నిమిషాలు అలా ఉంచేసేయాలి, కాస్త మగ్గుతుంది. అలాగే మీరు కావాలి అనుకుంటే ఇందులో చీజ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వేడిగా వెజ్ పాస్తా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.